మీరు అనుకోవచ్చు భాస్కర్ సంజీవిని వీళ్ళకి టీడీ వీళ్ళకి బోల్ట్ వస్తుంది అని మీరు అనుకుంటారు. అదంతా రాంగ్ అండి. అదంతా ఏముండదు. ఇక్కడ చెప్పాలి అంటే టీడీ మెయింటైన్ చేస్తామంటే కష్టం తప్ప వచ్చే లాభం చాలా తక్కువ. కానీ నా డౌన్ లైన్ లో జరిగే పని అయితే మటుకు నేను మొదట జాయిన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా టీమ్ వాళ్ళకి ఒకటే చెప్పాను, 1 నెల వాడండి, చెక్ చేయండి, ఆ తర్వాత నెక్స్ట్ మంత్ కొనాలా వద్దో ఆలోచించుకోండి అంటే చెప్పానండి. ప్రతి ఒక్కరికి నేను చెప్పింది ఇదే, చేసింది ఇదే. అలాగే దాదాపు నా టీంలో కానీ, నా హస్బెండ్ టీంలో కానీ, మా పాప వైష్ణవి టీం కానీ, మా మావయ్య గారు, మా ఇంట్లో 4 ఐడీలు ఉన్నాయండి. క్లియర్ గా చెప్తున్నారు. అయితే వీళ్ళందరి దాంట్లోనూ బిజినెస్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే మా మావయ్య గారి టీంలో తను ఆల్రెడీ షటిల్ బ్యాట్స్మెన్, డైలీ ఈ రోజు కూడా గ్రౌండ్ కి వెళ్తా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇందులో తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మా పాప డౌన్ లైన్ ఎలా జరుగుతుంది అంటే నేను వాళ్ళ కాలేజెస్ లో ప్యాడ్ డెమోస్ ఇచ్చినప్పుడల్లా వాళ్ళు ఏదైతే ఆ ప్యాడ్ కావాలో వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్స్ వాళ్ళ ఫ్యామిలీ తీసుకుని ఇలా ఐఎన్సీలో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇలాగా ప్రతి ఒక్కరు మా టీంలో ఉన్నంత వరకు తీసుకోవడం జరుగుతుంది 1000 ఏరియా. ఇలా ఎలా అయితే చేసుకోగలుగుతామో అప్పుడు ఒక అద్భుతం చూడగలుగుతాం. అది ఏంటి అంటే ఇందాక వరకు సార్ చెప్తున్నారు, లేడీస్ జాబ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఐఎన్సీలో ఇన్వాల్వ్ అవ్వండి, 1 గంట ఇన్వాల్వ్ అవ్వండి, మీరు ఏదైతే సాధించాలనుకున్నారో సాధించచ్చు అని అన్నారు కదా. 100% ఇది లేడీస్ కి చాలా బాగుంటుంది, జెంట్స్ కి బాగుంటది, కానీ లేడీస్ కి అద్భుతంగా ఉంటది. ఎలాగా అంటే జెంట్స్ చాలా కష్టపడి మనం అడిగిన కొనడానికి కష్టమైనా సరే, ఎంత కష్టమైనా ఈఎంఐలో అయినా కొనిచ్చేస్తారు పాపం. కానీ ఐఎంసీలో ఉండగలిగితే ఈఎంఐలో ఏమీ కొనక్కర్లేదండి. ఎందుకంటే ఈ మంత్ నా కేర్ కోసం నేను 30,000 పెట్టి ఫ్రిడ్జ్, కెంట్ మిక్సీ, తర్వాత ఒక ప్యాన్ స్టవ్, ఇంకొక మామూలు ఎలక్ట్రిక్ స్టవ్, ఇలాంటివన్నీ కూడా నాకు ఏదైతే ఐఎంసీలో వచ్చిందో నాకు నా ఫ్యామిలీకి వచ్చిన అమౌంట్ తో మాత్రమే కొన్నానండి. బయట నుంచి డబ్బులు కానీ, నా ఐఎంసీలో భాస్కర్ సంజీవి డబ్బులు కానీ దేన్ని నేను తీయలేదు. కేవలం ఇన్నాళ్ళుగా మేము బ్యాక్ మనీ ఎప్పుడు తీయలేదు. ఏదైతే ప్రోడక్ట్స్